దెస్సలోనికులకు రాసిన రెండవ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. సెకండ్ దెస్సలోనియన్స్ 3rd చాప్టర్ వర్స్ 3. అయితే ప్రభువు నమ్మదగినవాడు, ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ఆయన మిమ్మును స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మాకు అనుగ్రహించిన ఈ నూతన దినంలో చదవబడిన ఈ వాక్య భాగాన్ని బట్టి స్తోత్రములు. మీరే ప్రభువా మీ మెల్లనైన స్వరాన్ని మాకు వినిపించమని, నీ మాటల కొరకు ఆశతో కనిపెట్టుకొని ఎదురు చూస్తూ వింటున్న బిడ్డలందరినీ దీవించి, నీ వాక్యంలో ఉన్న మేలులు, నీ వాక్యంలో ఉన్న దీవెనలు, ఆశీర్వాదాలు నీ బిడ్డలపై ఇప్పుడే కుమ్మరించి మహిమ పొందమని వాక్యమై ఉన్న యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఉదయకాల సమయంలో ప్రభు మనకిచ్చిన వాగ్దాన భాగము 2వ దెస్సలోనిక 3వ అధ్యాయము 3వ వచనం. దెస్సలోనియులు వారు చాలా జ్ఞానవంతులని, వాక్యం యందు, లేఖనముల యందు శ్రద్ధ గలవారని మనకు తెలుసు. మొదటి పత్రికలో వారి యొక్క విశ్వాసము, వారి నిరీక్షణ, ప్రభునందు వారికి ఉన్న ఆసక్తి చాలా గొప్పది. అయితే 2వ పత్రికలోకి వచ్చేసరికి వచ్చిన పరిస్థితులు, శ్రమలు, ఇబ్బందులు, బాధలు చూసి వారు కలవరపడిపోయి ఎంతో భయపడిపోతున్నారు. అలాంటి సమయంలోనే పౌలు ఈ 2వ పత్రిక రాస్తూ ఈ 3వ అధ్యాయం 3వ వచనంకి వచ్చేసరికి, మీరు భయపడొద్దు, దిగులు పడొద్దు, మొదట్లో ప్రభు మీకు ఎలా సహాయం చేశాడో, ఎలా కాపాడాడో, నడిపించాడో, ఇప్పుడు కూడా మీకు అలాగే సహాయం చేస్తాడని చెప్పాడు. అందుకని ఈ మాట చెప్తూ పౌలు అంటున్నాడు, ప్రభువు నమ్మదగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడును. ఈ రోజున విశ్వాస జీవితము చాలాసార్లు స్థిరమైనదిగా ఉండదు. స్థిరమైన మనస్సు లేక, స్థిరమైన ఆరోగ్యం లేక, స్థిరమైన పని లేక, స్థిరమైన జీవితం లేక, అసలు స్థిరత్వం అనేదే లేక కొంతమంది ఎంతో బాధపడుతూ ఉన్నారు. గాలికి కొట్టుకున్నట్లు కొట్టుకొని పోతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఈ ఉదయకాలము దేవుడు మాట్లాడుతున్న మాట, ప్రభు మిమ్మను స్థిరపరుస్తాడు. వ్యక్తిగతంగా నువ్వు స్థిరంగా లేవా? కుటుంబంగా స్థిరంగా లేవా? సంఘంగా స్థిరంగా లేవా? పనిలో స్థిరంగా లేవా? పరిచర్యలో స్థిరంగా లేవా? సేవలో స్థిరంగా లేవా? ఇది నేను ప్రభువు మనకిస్తున్న ఒక గొప్ప నిశ్చయత, ద గ్రేట్ అష్యూరెన్స్. దేవుడు మిమ్మను స్థిరపరుస్తాడు. ఒక వ్యక్తి ఆత్మీయంగా స్థిరపడకుండా భౌతికంగా స్థిరపడలేడు. ఒక వ్యక్తి ఆత్మీయంగా స్థిరపడకుండా శరీర సంబంధంగా స్థిరత్వం అనేది రాదు. ఈ లోకంలో నువ్వు ఏ విషయంలో నువ్వు స్థిరపడాలన్నా ఆత్మీయ జీవితంలో మొదట స్థిరపడాలి. ఆత్మీయ జీవితంలో స్థిరపడాలి అంటే అది మన వల్ల కాదు, ప్రభువు మనల్ని స్థిరపరచాలి. ఈ ఉదయకాలం స్థిరమైన జీవితం కోసం ఎదురు చూస్తున్నావేమో, స్థిరమైన కుటుంబం కొరకు ఎదురు చూస్తున్నావేమో, స్థిరమైన ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నావేమో, స్థిరమైన సంతోషం కోసం ఎదురు చూస్తున్నావేమో. చాలాసార్లు మనకు వచ్చే సంతోషం స్థిరంగా ఉండదు. కొంతమంది జీవితాల్లో వాళ్ళకి కలిగే విజయం అది స్థిరంగా ఉండదు. అది కొంతసేపు ఉండి తర్వాత మాయమైపోతుంది, కొద్ది రోజులుండి తర్వాత కనుమరుగైపోతుంది. అలాంటి వారి కోసము ప్రభు మాట్లాడుతున్న ఈ మాట, నేను మిమ్మును స్థిరపరుస్తాను. దేవుడు మనల్ని ఎందులో స్థిరపరుస్తాడు? ఒక వ్యక్తి ఎందులో స్థిరపడితే అన్ని విషయాల్లో స్థిరపడతాడో 7 విషయాలు దేవుని వాక్యంలో నుంచి ఈ ఉదయకాలం చూద్దాం. మొట్టమొదటి మనం చూసినట్లయితే మొదటి దెస్సలోనికులకు రాసిన పత్రిక మనం చదువుకున్న 3:2 కూడా మనం చూస్తే, మొదటి దెస్సలోనికులకు రాసిన పత్రిక 3:2, ఈ శ్రమల వలన ఎవడునూ కదిలింపకుండునట్లు మిమ్మును స్థిరపరచుటకు అంటాడు.
మొదటి కొరింథీ 1:8 కూడా మనం చూస్తే, మన ప్రభు అయిన యేసుక్రీస్తు దినమందు మీరు నిరపరాధులై ఉండునట్లు అంతము వరకు ఆయన మిమ్మును స్థిరపరచును. ప్రభు చెప్తున్న మాట, అంతము వరకు మిమ్మును స్థిరపరచును. ఈ స్థిరమైన జీవితం ఎందులో ఉంటుంది? స్థిరమైన జీవితం ఎలా వస్తుందో, ఒక విశ్వాసి 7 విషయాల్లో స్థిరంగా ఉంటే అంతము వరకు అన్ని విషయాల్లో స్థిరంగా ఉంటాడు. మొట్టమొదటిది ఎందులో స్థిరం ఉండాలి అంటే, అపోస్తుల కార్యముల గ్రంథము 16వ అధ్యాయము 5వ వచనం చూస్తే, ద బుక్ ఆఫ్ యాక్ట్స్ 16th చాప్టర్ వర్స్ 5, గనుక సంఘములు విశ్వాసమందు స్థిరపడి. మొట్టమొదటిగా దేవుడు మనల్ని ఎందులో స్థిరపరచాలని కోరుకుంటున్నాడంటే, విశ్వాసమందు స్థిరపడుట. ఈ విశ్వాసము చాలాసార్లు మనలో సన్నగిల్లిపోతుంది, విశ్వాసం తగ్గిపోతుంది. ఇంకా నా జీవితము బాగవ్వదేమో, నేను మామూలు స్థితికి రాలేనేమో, నేను అందరిలాగా సంతోషించలేనేమో, ఈ బంధకాలు విడిపోవేమో, ఈ అనారోగ్యము తొలగిపోదేమో అనే ఆ అవిశ్వాసము చాలాసార్లు మనల్ని అస్థిరులుగా చేస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియులారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు మనల్ని విశ్వాసమందు స్థిరపరుస్తాడు. ఇది మొట్టమొదటి సంగతి. రెండవది, ఒక విశ్వాసి లేదా ఒక వ్యక్తి ఎందులో స్థిరపడాలి అని మనం చూస్తే, దేవుని వాక్యంలో నుంచి చూడండి. దేవుని వాక్యంలో నుంచి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. 2 కొరింథియన్స్ 2nd చాప్టర్ వర్స్ 8, కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలనని. రెండవది, ప్రేమలో స్థిరపడుట. విశ్వాసంలో స్థిరపడాలి, రెండవది ప్రేమలో స్థిరపడాలి. చాలాసార్లు మనం ప్రేమించే ప్రేమ దేవునిపై కానీ, వాక్యంపై కానీ, మందిరంపై కానీ, సేవలో కానీ, ఏదైనా సరే చాలాసార్లు స్థిరంగా ఉండదు, తగ్గిపోతూ ఉంటుంది, చాలాసార్లు హెచ్చుతగ్గులుగా ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో మనము ప్రేమ నుంచి తొలగిపోక స్థిరపడాలి. విశ్వాసమందు స్థిరపడిన తర్వాత రెండవది ప్రేమయందు స్థిరపడాలి. ఆ ప్రేమలో స్థిరపరచువాడు దేవుడే. మూడవ మాట మనం చూస్తే, ఒక విశ్వాసి ఎందులో స్థిరపడాలి అని మనం చూసినట్లయితే, దేవుని వాక్యంలో నుంచి చూడండి. దేవుని వాక్యంలో నుంచి మరొక మాట మనం చూసినట్లయితే, కొలస్సీలకు రాసిన పత్రిక మనం చదువుకుంటూ వచ్చాము. 2:7 మీరు నేర్చుకున్న ప్రకారముగా విశ్వాసమందు స్థిరపడుచు అంటూ ఇంకొక మాట చూస్తే, 2వ దెస్సలోనిక 2:17 వచ్చేసరికి, మీ హృదయములను ఆదరించి ప్రతి సత్కార్యమందును ప్రతి సద్వాక్యమందును మిమ్మను స్థిరపరచునుగాక. మూడవది, ఒక వ్యక్తి, ఒక విశ్వాసి లేదా భక్తుడు ఎందులో స్థిరపడాలి అంటే, దేవుని వాక్యములో స్థిరపడాలి. దేవుని వాక్యంలో స్థిరపడకుండా, వాక్యము మనలో స్థిరంగా ఉండకుండా, ఈ లోకంలో మన ప్రయత్నాలు, మన పనులు అన్నీ కూడా వృధా అయిపోతాయి. కాబట్టి వాక్యంలో స్థిరపడాలి. వాక్యము మనలో లోతుగా నాటుకోవాలి. వాక్యము మనలో బలముగా పనిచేయాలి. ఇది మూడవ విషయము. విశ్వాసమందు స్థిరపడుట, ప్రేమయందు స్థిరపడుట, వాక్యమందు స్థిరపడుట. వాక్యమందు స్థిరపడుట అంటే, వాక్యము నీకు ఊపిరిగా అవ్వాలి. వాక్యం చదవకపోయినా, వాక్యం వినకపోయినా, వాక్యము అసలు ఏమాత్రం కూడా చూడకపోయినా మనకి చాలా బాధ కలిగేటట్లు ఉండాలి. కొన్నిసార్లు మన బిడ్డలు కనబడకపోతే ఎప్పుడు చూడాలని ఆశపడుతూ ఉంటాం. దేవుని వాక్యం కొరకు కూడా అలాగ మనం కనిపెట్టుకొని ఎదురు చూడాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి వాక్యమందు మనము స్థిరపడాలి. ఇది మూడవది. నాలుగవది మనం చూసినట్లయితే, ఎందులో స్థిరపడాలని దేవుని దాసుడు చెప్తున్నాడంటే, అపోస్తలుడైన పేతురు 2వ పత్రిక 1వ అధ్యాయము 12వ వచనం. 2 పేతురు 1:12 అక్కడ చెప్తున్నాడు, కాబట్టి మీరు ఈ సంగతులను తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపరచబడి. ప్రియులారా, నాలుగవది
సత్యంలో స్థిరపడాలి. దినాలు గడుస్తున్న కొద్దీ అసత్యం అనేది ఈ లోకంలో ఏలుబడి చేస్తుంది. అసత్యం అనేది మనుషులను ఆకర్షిస్తుంది. అసత్యం అనేది చాలా అందంగా కనబడుతుంది, మధురంగా కనబడుతుంది. కానీ ఆ అసత్యం వలన వచ్చే నష్టము, పర్యవసానము ఎంత భయంకరమైనదో బైబిల్లో అనేక సంగతులు మనం ఎరుగుదము. కాబట్టి సత్యమందు స్థిరపడాలి. ఆ సత్యము ప్రభువైన యేసుక్రీస్తు వారు అని మనకు తెలుసు. ఆయన వాక్యమే సత్యము. ఇది 4వది. 5వది చూస్తే ఈ చివరి దినాల్లో, చెడ్డ దినాల్లో అంతం వరకు కాపాడబడాలి, మనము స్థిరముగా ఉండాలి అంటే ఎందులో స్థిరపరచబడాలో 5వ మాట మనం చూసినట్లయితే దేవుని వాక్యంలో నుంచి చూడండి. దేవుని వాక్యంలో నుంచి ఒక మాట మనం చూసినట్లయితే, దేవుని వాక్యంలో నుంచి ఒక మాట మనం చూసినట్లయితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1:5, 1 కొరింథియన్స్ 1:5, క్రీస్తును గూర్చిన సాక్ష్యము మీలో స్థిరపరచబడినందున. ప్రియులారా, సాక్ష్యములో స్థిరపడాలి. ప్రభు యొక్క రాకడ కొరకై, ప్రభు కొరకు మనం జీవిస్తున్న మనము, ఆయన యొక్క మహిమ కొరకై సిద్ధపరచబడుతున్న మనము ఈ ఆఖరి దినాల్లో, ఈ భయంకరమైన దినాల్లో, ఈ ఘోరమైన కడవరి దినాల్లో మనం ఏమాత్రం కూడా తొలగిపోకుండా, మన భక్తిని పోగొట్టుకోకుండా మనము సాక్ష్యములో స్థిరంగా ఉండాలి. ప్రాణం పోగొట్టుకున్నా పర్వాలేదేమో కానీ సాక్ష్యాన్ని పోగొట్టుకోకూడదు. ఇది 5వదిగా మనం చూస్తున్నాము. సాక్ష్యమందు స్థిరముగా ఉండాలి. ప్రభు ఇచ్చిన సాక్ష్యమును కాపాడుకోవాలి. లోకంలో, పాపంలో, ప్రభులో ఎరగనప్పుడు మనం ఎంతో జీవిస్తూ వచ్చినాం. అయితే ప్రభు తన రక్తంలో కడిగాడు, తన కొరకు మనల్ని నియమించినాడు, తన సేవకు పిలిచినాడు. కాబట్టి ఈ దినాలలో ఈ అంతము వరకు సాక్ష్యములో స్థిరంగా ఉండాలి. ఇది 5వ విషయం. 6వది, ఒక విశ్వాసి ఎందులో స్థిరంగా ఉండాలి అంటే కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. 2 కొరింథీ 1:7లో చివరి మాట అంటున్నాడు, మిమ్మును గూర్చిన మా నిరీక్షణ స్థిరమై ఉన్నది. ప్రియులారా, 6వది నిరీక్షణలో స్థిరంగా ఉండాలి. ప్రభు వస్తాడు, మనల్ని తీసుకుని వెళ్తాడు. ఆయన కొరకై మనం ఎదురు చూస్తున్నాం. మన కొరకు జీతం ఉంది, బహుమానాలు ఉన్నాయి, పరలోకం ఉంది. ఈ శ్రమలకు, ఈ బాధలకు, ఈ అవమానాలకు, ఈ కన్నీటికి, ఈ దుఃఖానికి ముగింపు ఉంది. ఒక దినాన ప్రభు వస్తాడు, ప్రతి బాష్ప బిందువును తుడిచివేస్తాడు, నెమ్మదిస్తాడు. ఇప్పుడున్నట్లుగా అప్పుడు ఉండం, ఇప్పుడున్న శ్రమలు అప్పుడు ఉండవు, ఇప్పుడున్న బాధలు అప్పుడు ఉండవు, ఇప్పుడున్న ఈ టెన్షన్స్ అప్పుడు ఉండవు. కాబట్టి దాని కొరకై మనం నిరీక్షిస్తూ ఎదురు చూడాలి. కానీ ప్రస్తుత పరిస్థితులను బట్టి, ప్రస్తుతం ఉండే ఒత్తిడిని బట్టి మనం నలిగిపోతూ, కృంగిపోతూ, మనము బాధపడుతూ ఉండకూడదు. ఇది 6వదిగా చెప్తున్నాడు. 7వది, చివరిది చూస్తే ఈ దినాలలో ప్రభువు మనల్ని స్థిరపరచాలంటే ఎందులో మనం స్థిరంగా ఉండాలో 7వ విషయం రాస్తున్నాడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తే ఫిలిప్పీ 4:1, కావున నేను అపేక్షించు నా ప్రియ సహోదరులారా, నా ఆనందమును నా కిరీటమునై ఉన్న నా ప్రియులారా, ఇట్లు ప్రభువునందు స్థిరులై ఉండుడి. 7వది, ప్రభువునందు మనం స్థిరంగా ఉండాలి. కొన్నిసార్లు లోకములో కొంత సమయము, పాపములో కొంత సమయము, ప్రభువులో కొంత సమయము అలా మనం గడపకూడదు. ప్రభువులో మనం స్థిరంగా ఉండి ఎన్ని పరిస్థితులు, ఎన్ని అవమానాలు వచ్చినా నీ ప్రభువును విడిచిపెట్టవద్దు. ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా ఈ ప్రభువును విడిచిపెట్టవద్దు. ప్రాణం పోయే పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా నీ ప్రభువును విడిచిపెట్టొద్దు. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన కూడా సిలువకు వెళ్ళేటప్పుడు ఎన్ని ఇబ్బందులు, ఎన్ని శ్రమలు, అవమానాలు, ఆయనకు కలిగిన గాయాలు ఎన్నున్నప్పటికీ కూడా ఆయన సిలువను విడిచిపెట్టలేదు. ఆయన శ్రమపడుటలో స్థిరంగా ఉన్నాడు, బాధపడుటలో స్థిరంగా ఉన్నాడు, అవమానం భరించటంలో స్థిరంగా ఉన్నాడు, ఆ నరక యాతన అనుభవించటంలో ప్రభువు స్థిరంగా ఉన్నాడు. ఆయనే గనక అక్కడ స్థిరంగా లేకపోతే మనకి రక్షణ దొరికేది కాదు. ఆయనే స్థిరంగా ఆ శ్రమలు అనుభవించకపోతే ఈరోజు ఈ పాప క్షమాపణ దొరికేది కాదు. ఇంకా ఎవరైనా స్థిరమైన జీవితం లేకుండా
అటు ప్రభువును ప్రేమిస్తూ ప్రార్థన చేస్తూ ఇంకా లోకంలో జీవిస్తున్నావేమో, లోకంలో ఒక అడుగు పెడుతున్నావేమో, ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయకాలం ప్రభువు నిన్ను స్థిరపరచాలని ఆశపడుతున్నాడు. తనలో నిన్ను స్థిరంగా ఉంచాలని కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను ఎంతో ఇష్టపడుతున్నాడు. ప్రభువునందు నువ్వు స్థిరంగా ఉంటే ప్రభువు నీలో స్థిరంగా ఉంటాడు. నీ ప్రతి పని ఆయన చూసుకుంటాడు. నీ ప్రతి భారం ఆయన మోస్తాడు. నీ ప్రతి విషయం ఆయన పట్టించుకుంటాడు. నీ ప్రతి కార్యము ఆయన నెరవేరుస్తాడు. ఇంకా తడవు చేస్తున్నావేమో, ఇంకా వాయిదా వేస్తున్నావేమో, ఈ ఉదయకాలం రక్షణ లేని పిల్లలారా, యవనస్తులారా, సహోదరి సహోదరులారా, ప్రభులోనికి వచ్చేసేయండి. లోకము భయంకరంగా ఉంది. ముందున్న పరిస్థితులు చాలా ఘోరమైనవి. ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం. నేడే రక్షణ దినమని బైబిల్ సెలవిస్తూ ఉంది. ఇదే మంచి సమయము. కాబట్టి నీ హృదయాన్ని ప్రభువులో స్థిరపరచుకో. ఒకవేళ ప్రభునందు విశ్వాసం ఉంచి రక్షణ పొందిన ప్రియులారా, ఈ లోక పరిస్థితులను బట్టి ఎవరినో చూసి, ఎవరో ఏదో అన్నారని, ఎవరో జీవితాన్ని చూసి నువ్వు వెనక్కి వెళ్ళిపోతున్నావేమో, లోకంలోకి వెళ్ళిపోతున్నావేమో, వద్దు, వాటన్నిటిని విడిచిపెట్టు. జరిగిందేదో జరిగిపోయింది, అయిపోయిందేదో అయిపోయింది. ఇప్పుడైనా ప్రభు దగ్గరికి వచ్చేసాయి. ఆయన మనల్ని ఈ దుష్టత్వం నుండి, లోకంలో వచ్చే భయంకరమైన దుష్టత్వం ఉన్నది, వాటన్నిటి నుంచి కాపాడి తప్పించి మనల్ని స్థిరముగా ఉంచుతాడు. కాబట్టి ఈ 7 విషయాలు మనం చూసినట్లుగా విశ్వాసమందు, ప్రేమయందు, వాక్యమందు, సత్యమందు, సాక్ష్యమందు, నిరీక్షణయందు, ప్రభువునందు స్థిరంగా ఉండటానికి ప్రభు మనకి సహాయపడునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ మలైన స్వరాన్ని మాకు వినిపించడానికి ఇష్టపడినందుకై నేను ఎంతగానో స్తుతిస్తున్నాను ప్రభువా. నీ యొక్క కృపలో మాతో మాట్లాడుతూ వచ్చినందుకు వందనాలు. 2వ దశలోనిక 3:3 ద్వారా ప్రభువు మిమ్మును దుష్టత్వం నుండి కాపాడి మిమ్మును స్థిరపరచుననే మాట, ఎందులో మమ్మలను స్థిరపరుస్తాడో, ప్రభువులో మేము ఎందులో స్థిరంగా ఉండాలో 7 విషయాలు గుర్తు చేశారు. కాబట్టి ఇప్పటి వరకు ఉన్న మేము ఇక ముందు కూడా ప్రభు రాకడ వరకు తొలగిపోక, పడిపోక స్థిరమైన జీవితం కలిగి ఉండటానికి మాకు సహాయపడుతూ రమ్మని నీ మాటల కొరకు మిమ్మల్ని స్తుతిస్తూ, ఈ ఉదయకాలం ఈ మాటలు వింటున్న మా బిడ్డలు, వారికి కావలసిన స్థిరమైన జీవితం, వారికి కావలసిన స్థిరమైన ఉద్యోగం, స్థిరమైన పని, స్థిరమైన కుటుంబం, స్థిరమైన ఆనందం, స్థిరమైన భవిష్యత్తు నీ బిడ్డలకి దయచేసి ఈ ఉదయకాలం ఈ వాక్యాన్ని వారి హృదయాల్లో ఫలింపచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే ఆరోపించుకుంటూ వందనాలు, స్తోత్రాలు మీకు చెల్లించుకుంటూ మా ప్రభువును, మా రక్షకుడైన, అంతము వరకు మమ్మలను స్థిరముగా ఉంచువాడైన యేసుక్రీస్తు నామంలో కృతజ్ఞతాస్తుతులతో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం మనందరికీ సదాకాలం తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.